హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు ఉగాది కదా, సో ఉగాది సందర్భంగా మేము వేప పువ్వు కోయడానికి మేము చిన్నప్పుడు చదువుకున్న బుజ్జి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను ఇంకొక తమ్ముడు, సో ఇద్దరం అయితే వెళ్ళి అక్కడ వేప పువ్వు కోస్తాం. రేపు ఉగాది సెలబ్రేషన్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఇవి మా పల్లెటూరులో ఇవి పొగాకు బ్యారన్స్ అంటారండి. ఇక్కడ సిగరెట్ కాల్చే పొగాకులు ఉంటాయి కదా, సో వాటిని ఈ బ్యారన్స్లో ఇలా కింద మంట పెట్టేసి కావేస్తారనమాట. మెయిన్ సీజన్ ఇక్కడ అదే మాకు. ఇది మా మెయిన్ రోడ్. మా చిన్న పల్లెటూరులో చిన్న రోడ్డు మీద చిన్న షాప్స్ అనమాట అవన్నీ. సో ఇప్పుడు నేను చదువుకున్న బుజ్జి స్కూల్ ఇదే చిన్నప్పుడు. అయితే ఇదొక వేప చెట్టు ఉంది, అదొక వేప చెట్టు ఉంది. ఈ రెండు చెట్లు ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడే కోసుకుంటా. చూద్దాం ఈరోజు మనం ఎంత పువ్వు కోస్తాం అనేది. అడిగో మా సాయి బ్రదర్ కూడా వచ్చేసాడు అక్కడికి. సాయి మామా రే. సో వెళ్ళి వెంటనే కొద్దాం. చిన్నప్పుడు చదువుకున్న బుజ్జి స్కూల్, గవర్నమెంట్ స్కూల్. చంపేస్తారు మనల్ని ఇద్దరిని కలిసి. ఆ చెట్టుకోకుండా కట్టేస్తారు మనల్ని. మా సాయిమామ పోతుపల్లి ఎక్కేసినట్టు ఎక్కేసాడండి ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది ఎక్కుతాడు. ఎక్కుమా ఏది అది కొత్తాయండి, అందినంత వరకు కొద్దాంరా. ఇలా చెట్టు ఎక్కి దిగాను. ఆ రావి చెట్టు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది, పెద్ద చెట్టు అది. చూసారా, వేప పువ్వు. మర్చిపోయాను సాయి, ఇందాక నేను వాడపల్లి నుంచి వచ్చేటప్పుడు కూడా ఎక్కడికక్కడ అమ్మేస్తున్నారు వేప పువ్వుని. ఇంత కష్టపడి కోస్తే ఇంత పువ్వు వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు కొంచెం అడిగితే వాళ్ళకి కొంచెం ఇచ్చాం, మళ్ళీ కొంచెం కావాలి. ఉంది కానీ అందట్లేదు, అది చెట్టు ఎక్కుతుండదు నాకు మా సాయి మామకి. ఒక్క వేప చెట్టు కూడా కనబట్టలేదండి రోడ్ల మీద. మొత్తం అన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటన్నిటిని ఇప్పుడు గ్యాదర్ చేయాలి. ఇది నేరేడు చెట్టు, ఇది మునక్కాయ చెట్టు. అలా ఉంటాయి మా ఊళ్ళో చెట్లు. ప్రతి ఊర్లోనే ఉంటాయి అనుకోండి, సరదా జోక్ చేసి. ఇది మర్రి చెట్లు అనుకుంటా. ఇక్కడ వర్షం వస్తే, ఇక్కడ గట్టిగా వస్తే మోకాళ్ళు తిరిగిపోతుంది. మా ఫ్రెండ్ గారు అండి, 10th క్లాస్మేట్. నేను ఇలా వెళ్తుంటే వేప పువ్వు కోసం కనిపించాడు అనమాట. డైలాగ్ వేస్తున్నాను మనకి. ఇక్కడ మా గ్రామదేవత గుడి దగ్గరలో అయితే ఇక్కడ మొత్తం చిన్న చిన్న వేప మొక్కలు ఉన్నాయండి, చెట్లు అయితే లేవు. చూడాలి. మామిడి చెట్టు చూసారా, మామిడికాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఒక 4 కాయలు కోసేసుకుందాం. ఒక కాయ కోసాను, ఇంకొక 4 కోసుకుంటే సెట్. ఇక్కడ మా ఊరు అమ్మవారి గుడి దగ్గర చిన్న చెట్టు ఉందండి, ఈ చెట్టుకి కోసాను అనమాట. ఇంకా సరిపోద్ది. ఇంకొకరు ఎవరికో కావాలంటే కొంత అక్కడ కోసి అక్కడ పెట్టాను. కావాల్సింది కోసుకున్నాం. సో ఇంకా సరిపోద్ది, వెళ్దాం.
అందరికీ నమస్కారం అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు, మన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.